అమ్మాయిల ట్రాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. బాలికలను ట్రాప్ చేసిన అర్జున్ తల్లి మేనమామను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు అర్జున్ తల్లి మేనమామ సహకరిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. ట్రాప్ చేసిన అమ్మాయిలపై అర్జున్, రాజీవ్ కార్లలో లైంగిక దాడులు చేస్తున్నారు. అమ్మాయిలకు వీడియోలతో బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసింది ఈ ముఠా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో ఇప్పటికే మరో ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. అప్డేట్స్ ఏంటి? సంచరాని జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న మూటాలో మరొక ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధాన నిందితుడు అర్జున్ ను కస్టడీలోకి తీసుకొని అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత అర్జున్ కి తల్లితో పాటు మేనమావ కూడా సహకరిస్తున్నట్టుగా విచారణలో వెల్లడించారు. ప్రస్తుతానికైతే ఇటు అతడిచ్చిన సమాచారం మేరకు ఇద్దరితో పాటు మరికొంతమంది కీలక నిందితులను కూడా అదుపులోకి తీసుకుని నిన్న నేరుగా హైదరాబాద్ సిపి సజ్జనారు జూబ్లీహిల్స్ పిఎస్ కి వెళ్లి కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించి కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికైతే ఇక ఈ అర్జున్ కి సహకరిస్తున్న తల్లితో పాటు మేనమావను కూడా పోలీసులు కాబట్టి ప్రస్తుతానికైతే ట్రాప్ చేసిన అమ్మాయిలను కారులో ఎక్కించుకొని లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టుగా ఇప్పటికే పోలీసులు అనేక వీడియోలను కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు హస్తం ఉంది ఏంటన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే అర్జున్ ట్రాప్ లో చాలా మంది విఐపీలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. కాబట్టి ఎన్నేళ్లుగా ఈ రకంగా దందా చేస్తున్నారు, ఏంటి వీళ్ళకి ఎవరు సహకరిస్తున్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.